హలో గైస్, వెల్కమ్ టు తెలుగుడి వ్లాగ్స్. ఒకవేళ నువ్వు బ్యాచిలర్ అయితే, నువ్వు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు ఫుల్ ఆకలైనప్పుడు, ఇంట్లోది దిగనప్పుడు, ఏం తోచనప్పుడు, ఏం లేదు, ఒక చిన్న రెసిపీ చెప్తా, చేసుకొని తినేయి. రాత్రి మిగిలిపోయిన అన్నం తీసుకొని ప్లేట్లు వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, ధనియాల పౌడరు అండ్ చికెన్ పౌడర్ మీ దగ్గర ఉంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు. నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటున్నా. దీన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఒక టమాటో, ఒక ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకోవాలి, టమాటో కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత స్టవ్ టక్కున ఆన్ చేసి మంచిగా దానిపైన ఒక బాండిల్ పెట్టుకొని మంచిగా వేడి అయినాక ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆవాలు అవి వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత వేడైనాక బాగా ఆనియన్ వేసుకోండి. ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవ్వాలి నీట్గా. తర్వాత టమాటోస్ కూడా తీసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా అటు ఇటు తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు అట్లా చేస్తూ ఉండండి. మంచిగా కలర్ చేంజ్ అయ్యి మంచిగా ఫ్రై అయ్యి మంచిగా ఉడికిన తర్వాత టమాటో, ఆనియన్ దాంట్లో ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. రైస్ వేసుకుందాం మంచిగా. నేనైతే కొంచెం రైస్ తీసుకున్నా, నాకు సరిపోయినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అటు ఇటు బాగా తిప్పి మంచిగా పట్టిన తర్వాత ఇట్లా కలర్ చేంజ్ అయ్యి మంచిగా అయిపోతుంది. వేడిగా ప్లేట్లు వేసుకోవాలి. ఏమంటున్నా, ప్లేట్లు వేసుకొని చూసిరుగా టేబుల్ మీద పెట్టుకొని కొంచెం ఒక గ్లాస్ థమ్స్అప్ పెట్టుకొని థమ్స్అప్ గ్లాస్ పక్కన పెట్టేసి వేడిగా కలుపుకొని కాలుతుంది కాబట్టి ఒకసారి ఊపుకొని దేవుని తలుచుకొని తినేసినాం అనుకో, ఆహా స్వర్గం. చూస్తురు కదా, కాలుతుంది నాకైతే ఫుల్ నోట్లో కాలింది బాగా. సూపర్ ఉంది. అమ్మ గప్ప తినేయాలనిపిస్తుంది. బాగుంది టేస్ట్. మీరు కూడా చేసుకోండి, మీకు 100% నచ్చుతుంది. బ్యాచిలర్స్కి అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటే తినొచ్చు, కానీ వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలండి. లేకపోతే తర్వాత కూల్ అయిపోతే టేస్ట్ రాదు, అంత మంచిగా అనిపించదు మనకి. వేడిగా అయితే సూపర్ ఉంటుంది, రప్ప వెళ్ళిపోతుంది లోపలికి. ఇట్లా మంచిగా తిన్న తర్వాత థమ్స్అప్ పైన ఒక లుక్ వేసేయాలి. తర్వాత థమ్స్అప్ గ్లాస్ మెల్లగా లేపేసేయాలి. తీసుకోండి థమ్స్అప్. ఇట్లా ఒక సిప్ గుంజంగానే ఆహా స్వర్గం, మామూలుగా లేదు. అబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ కొత్త వీడియోతో రేపుకైతే కలుద్దాం. ఇప్పుడైతే ఫుల్ ఆకలి అవుతుంది, దంచి తినాలి ఇప్పుడు. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకేమైనా చెప్పాలనిపిస్తే కమెంట్లో వివరించి చెప్పండి. బాయ్.